నమస్కారం. ఇప్పుడు మనము నాదానుసంధాన మెడిటేషన్ చేస్తున్నాము. నాదానుసంధాన మెడిటేషన్ మనము ఇప్పుడు అందరికీ మెడిటేషన్ చేయాలంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. ఎందుకంటే వీ నో ద బెనిఫిట్స్. మనకి బెనిఫిట్స్ తెలుసు. మెడిటేషన్ చేస్తే ఏమేం బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు మెడిటేషన్. కానీ ఎంతమంది చేస్తున్నాము? ఎవ్వరము చేయట్లేము. ఎందుకంటే మనకి మెడిటేషన్ అనగానే ఏంది, సైలెంట్గా కూర్చొని బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని కొంచెం కూర్చోగలుగుతాం. కానీ ఫాలో అవ్వలేము, కంటిన్యూ అవ్వలేము. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. వి కాంట్ స్టాప్ దట్ థాట్స్. మనం గట్టిగా పట్టుకొని థాట్స్ ఆపాలి, నేను కూర్చోవాలి అని కూర్చుంటాం. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను స్టార్టింగ్లో చాలాసార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మన మెడిటేషన్ ప్రాసెస్ అప్పుడు చాలా అసలు కొంతసేపు కూర్చోగలుగుతా, తర్వాత అస్సలు రాదు, థాట్స్ ఎక్కువ వస్తుంటాయి, ఆపలేకపోతాను. మళ్ళీ కొద్దిసేపు కూర్చొని ఒకరోజు చేస్తాను, నెక్స్ట్ రోజు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనకు కరెక్ట్ వే తెలీదు హౌ టు డూ మెడిటేషన్. దిస్ ఈజ్ హౌ టు డూ కంప్లీట్ మెడిటేషన్ ప్రాసెస్. ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ నాదానుసంధాన మెడిటేషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ నాదానుసంధాన మెడిటేషన్ అంటే ఇందులో కాంబినేషన్ ఆఫ్ 3 కారాస్. వాట్ ఈస్ ఆకార, ఊకార, మాకార, 3 ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఆకార, ఊకార, మాకార. వాటి మూడిటికి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ఉంటాయి. ఇన్ డీటెయిల్గా చెప్తాను మీకు. డోంట్ బీ హరీబరీ. ఫస్ట్ లెర్న్ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ ద ప్రాసెస్. మీకు ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది. ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. అది కూడా నాదంతో చాంట్ చేస్తాము. ఒక్కొక్క లెటర్ చాంట్ చేస్తాము. 3 లెటర్స్ చాంట్ చేస్తాము. ఎందుకు 3 లెటర్స్ చాంట్ చేస్తాము? అది కాంబినేషన్, ఓంకార కాంబినేషన్ కాబట్టి. అండర్స్టూడ్? ఇప్పుడు ఫస్ట్ విల్ చాంట్ ఆకార. ఆకార చాంట్ చేద్దాం. ఎక్కడైనా కూర్చోండి, చైర్ పైన కూర్చోండి, కిందనైనా కూర్చోండి. వజ్రాసనం అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతే నార్మల్ సుఖాసనాలు కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు స్టూల్ పైన కూర్చోండి. బట్ మెయిన్ రూల్, డోంట్ బెండ్ యువర్ హెడ్, డోంట్ బెండ్ యువర్ నెక్. ఇలా బెండ్ చేయొద్దు. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్ అండ్ నెక్ స్ట్రైట్ కంపల్సరీ. దెన్ మీరు అలా స్ట్రైట్గా పెడితేనే ప్రాణ డిస్టర్బ్ అవ్వదు మన దాంట్లో. మనం ఫుల్ బెండ్ చేసి చేయలేము అన్నమాట. నాదం చాన్ చేయలేం. కాబట్టి కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. ఫస్ట్ చిన్ముద్ర, ప్రాపర్ చిన్ముద్ర. అందరు ఇలా పెడతారు, ఇది వాయు ముద్ర. దిస్ ఈజ్ నాట్ చిన్ముద్ర. దిస్ ఈజ్ చిన్ముద్ర. టచ్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ కీప్ అదర్ 3 fingers straight. This is Chin Mudra. Keep proper and close your eyes. Every time take deep breath in, chant ఆకార చాంట్ చేయాలి. ఎప్పుడు బ్రీత్ ఇన్ నోస్ తోటి, బ్రీత్ అవుట్ చేసినప్పుడు అని చాంట్ చేయాలి. అందరూ ఏంది చాంట్ అని కొంచెం తీసారు. ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ చాంట్ ఆకార. హాట్ హెయిర్ వస్తుంది, చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ యువర్ సెల్ఫ్. బ్రీత్ నోస్తో తీయాలి, బ్రీత్ అవుట్ మౌత్ తోటి. దట్ టు చాంట్ విత్ ఆకార. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూడండి, మీకోసం 2 rounds చేస్తాను. ప్రాపర్ చిన్ముద్ర, బ్యాక్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ నోస్, దిస్ ఈజ్ ఆకార. చిన్ముద్ర పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, నోస్తో బ్రీత్ ఇన్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ తోటి గాలి వదులుకుంటూ అనే నోరు పెద్దగా ఓపెన్ చేసి అనాలి. ఇది బెనిఫిట్స్ చెప్తా మీకు ఆకారవి. ఎందుకంటే మనం ఆకార చాంట్ చేసినప్పుడు మన ఫుల్ బాడీలో నాభి నుంచి కింద ఏరియా
అంటే నాభి నుంచి మన ఫూట్ కాళ్ళ వరకు దిస్ పార్ట్ విల్ యాక్టివేట్, ఆ పార్ట్ యాక్టివేట్ అవుతుంది మనకి. ఆకార చాంటిషన్ అబ్జర్వ్. ఒక్కసారి 10 టైమ్స్ వేసి ఒక 15 టైమ్స్ వేసినంత మాత్రం మనం అబ్జర్వ్ చేయలేం. కీప్ ఆన్ ప్రాక్టీస్, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు అబ్జర్వ్ చేయగలుగుతారు. ద లోవర్ పార్ట్, మన నాభి నుంచి కింద పార్ట్ అంతా వైబ్రేట్ అవుతుంది, ఫుల్ వైబ్రేషన్, లోవర్ పార్ట్ వైబ్రేషన్. ఇట్ యాక్టివేట్స్, ఇట్ క్లెన్స్ లోవర్ పార్ట్. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆకార. ఇది ఇంపార్టెన్స్ ఆకార.